అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు వర్షం పడుతుంది కదండి, వేడివేడిగా పకోడీ చేసుకుంటున్నాం. ఇదిగోండి, బయట వాతావరణం చల్లగా ఉంది. పకోడీ వేసుకుంటే చాలా బాగుంటుంది కదండి. దాంతోపాటు కూడా బంగాళదుంప బజ్జీ. దీంట్లో శనగపిండి, కొంచెం బియ్యపిండి, వాము, తినే సోడా వేసి కలుపుకున్నామండి. బంగాళదుంపలు కూడా సన్నగా కోసి పెట్టుకున్నామండి. ఈ పకోడీ అవ్వగానే బంగాళదుంప బజ్జీ వేసుకుంటాం. ఇదిగోండి, వేడివేడిగా తయారైపోయాయి పకోడీ. ఇదిగోండి, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడి పకోడీ బాగుంటుంది కదండి. మీలో ఎవరికి అట్లా చల్లగా వాతావరణం బాగుంటే పకోడీ తినాలనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇక్కడ బాగా వాన పడుతుందండి, చాలా బాగా. అందుకనే వేడివేడిగా పకోడీ చేసుకుంటున్నాం. నాన్న హాయ్ చెప్పు. చిన్నయ్య, చింతలి హాయ్ చెప్పమ్మా. ఇటు ఇటు హాయ్. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు. అందరూ బాగున్నారు కదా ఫ్రెండ్స్? మా వీడియోస్ని కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి. సరేనా అన్న? ఇంకా వీడియోస్ చూడండి. ఇదిగోండి, వేడి వేడి బంగాళదుంప బజ్జీలు కూడా రెడీ అయిపోయినాయి. వేడివేడిగా బజ్జీలు వేసుకొని వానికి తింటే చాలా బాగుంటుంది కదండి. మీలో ఎవరికి ఇష్టమో ఎక్కువ. ఇదిగోండి, వేడివేడి ఆలు బజ్జీ కూడా రెడీ అయిపోయింది. వాతావరణం చల్లగా ఉంది కదండి. ఆలు బజ్జీ పకోడీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీలో ఎవరెవరికి ఇష్టమో కామెంట్ చేయండి. మా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తానండి. సరే అండి, బాయ్. ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. ఇంకో మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.